దేశాన్ని ప్రజలను అవమానించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. 16 ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాలమూరు గళాన్ని పార్లమెంట్లో బలంగా వినిపించేందుకు భాజపా అభ్యర్థిగా తనను గెలిపించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఒక పక్క సర్జికల్ స్ట్రైక్ అబద్ధమని, ఆడెవ్వరూ చనిపోలేదని, అంతా నాటకమని, మన దేశ ప్రతిష్టనే కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా కేవలం ఎన్నికలు, ఓట్లు వాటిపైన ధ్యాస తప్ప సాంప్రదాయాల పైన కానీ ఈ దేశం యొక్క ప్రతిష్ట పైన కానీ గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్కి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెడలు వంచి మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి 13 స్థానాలు ఇచ్చినప్పుడు 5 ఏళ్లలో మీరు ఏమి చేసినారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ పార్టీ నెరవేరుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.